శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు సంహర్త. మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటామో, ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా. నేను ఈ జ్యోతిష్యం చెప్పటానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి పూర్తిగా బాగుంది. బుధుడు, శుక్రుడు, శని, రాహువు, కుజుడు, మొత్తం 5 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి మరి వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఇళ్ళు పొలాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, ఇళ్ళు కొనుక్కునే వాళ్ళకి, ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి, వివాహం కావాల్సిన వాళ్ళకి, వివాహమైన వాళ్ళకి సంతానం కలగటానికి అన్నిటికీ కూడా చాలా మంచి సమయం, చాలా బాగున్నది. తర్వాత గురువు కూడా ద్వితీయానికి మారబోతున్నాడు, చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి చాలా ఇప్పుడు చెప్పాలంటే చాలా బాగున్నది అని చెప్పాలి. అయితే దీంట్లో చదువుకునే పిల్లలకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కేతువు బాగాలేడు. శాస్త్రం ఏంటంటే నూరా వీపుకు దెబ్బలు తాకే అని, నోరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకడు అనాకారు ఉంటాడు, మనం చూసి మెదలకుండా పోతాం. అబ్బో వీడు పెద్ద కోచిలాగా ఉన్నాడు రోయ్, భలే పుట్టారా వీడు, ఎట్ట పుట్టారా నువ్వు అంటాడు ఒకడు. నీవు బాగుంటే బాగున్నావు, వాడు విమర్శిస్తే వాడు పట్టుకొని కొట్టెళ్తాడు. అట్లాంటి కేతు వల్ల దుర్భాషలు వస్తాయి. దుర్భాషల వల్ల చాలా బాధలు పెరుగుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఎదురంటూ లేదు. పైన వీళ్ళు వివాహం చేసుకోవాలి అంటే మాత్రం కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడి ఉన్నాయి. వివాహం తొందరగా కావటానికి బాగా అవకాశం వస్తుంది. అందులో ఇప్పుడు మాత్రం ఎవరైనా సరే ఆడపిల్లకి మగపిల్లాడు కానీ, మగపిల్లాడికి ఆడపిల్ల కానీ మధ్యలో కలుస్తారు. ఒకరినోళ్ళు పలకరించుకుంటారు మంచిగా, ఏదో మంచివాళ్లే మంచిగా మాట్లాడాలి అనుకుంటారు. అట్లా పెరుగుతుంది. స్నేహితం కిందికి వస్తుంది. స్నేహితం కిందికి రావడమే కాక ఒకళ్ళ స్వభావాలు ఒకళ్ళు మాట్లాడుకుంటారు. చివరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళ స్వభావం నాకు కలిసింది బాగుందని వీళ్ళు అనుకుంటారు, వీళ్ళ స్వభావం వాళ్ళకి కలిసింది అనుకుంటారు. ఇదిగాక అబ్బో ఈ అమ్మాయి అందులో మగవాడి కంటే ఆడమనిషి చాలా అందగత్తని ఇష్టపడతారు. ఇన్ని అయిన తర్వాత అప్పటిదాకా కొంతకాలం గడుస్తుంది, కలిసి తిరుగుతారు, సినిమాలకి వాటికి వీటికి తిరుగుతారు. ఏవైనా సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఆలోచనకు వస్తారు. మొదట్లోనే పెద్దవాళ్ళకి చెప్పడం అంటూ జరగదు. చివరికి ఎంతవరకు వస్తుంది, ఏమైనా సరే మనమే పెళ్లి చేసుకుందాము అనే పరిస్థితికి వస్తుంది. అప్పుడు పెద్దవాళ్ళు పెళ్లి చేస్తామంటే నాకు వద్దంటారు. ఈ పిల్లని చేసుకోరా, ఆ పిల్లని చేసుకోరా, వాళ్ళింత కట్నం ఇస్తాయి, ఏమన్నా చెప్పు, ఏమిరా నాకు ఇప్పుడు పెళ్ళొద్దు. ఇట్లా కొంతకాలం మనస్సులో పెట్టుకొని చివరికి గట్టిగా అడిగితే నేను ఒక అమ్మాయిని అనుకున్నాను, ఆ అమ్మాయిని అయితే చేసుకుంటానంటాడు. కాదురా, మంచో చెడో బ్రాహ్మణుడు చూపించాలి, జాతకం బాగుంది లేదో చూడాలి, చూసి పెళ్లి చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే ఎట్లాగయా, మేమైనా సరే మీ ఇద్దరు జాతకాలు కలిసినయా, చేసుకుంటే బాగుంటుందా లేదా అడిగిన తర్వాత ఆ పిల్లని చూద్దాం. ముందుగా పిల్లని చూడటం తప్పు, వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు అవుతుందంటే ఇవన్నీ కాదయ్యా, పెళ్ళి నేనా చేసుకునేది నువ్వా, నాకు ఇష్టమైన పిల్లని నేను చేసుకుంటా, నీ ఇష్ట ప్రకారం చేసుకునేది ఏంది, కాదురా ఇట్ట కాదయ్యా, చేసుకోవడం మంచిది కాదు, కులం కావాలి, గోత్రం కావాలి, వాళ్ళ మంచి స్వభావాలు కావాలి, అన్ని విధాలా చూసి చేసుకోవాలంటే ఇవన్నీ మాకు అనవసరం, మేము పెళ్లి చేసుకోవాల్సిందే,
చేస్తే ఈ పిల్లనే నేను చేసుకుంటా, లేకపోతే ఆ పిల్ల నేను ఈ పిల్లని అయితేనే చేసుకుంటా, లేకపోతే చస్తాం ఇద్దరం. ఇట్లాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని ఈ ఏళ్ళ నరసంలో ఈ పెళ్లి వల్ల నెల తిరగకుండా వేరే దాన్ని బట్టి మరి వీళ్ళిద్దరికి వచ్చిన తగాదా కాక వీళ్ళ పేరెంట్స్ మీద తల్లిదండ్రుల వల్ల మా కాపురాలు పోయినాయని పోలీస్ కేసులో పెట్టుకొని కోర్టుకు ఎక్కి మరి మొగుడు పెళ్ళం చోట ఉండలేక కోర్టుకు ఎక్కి అందరి మీద కేసులు పెట్టి కుటుంబ సభ్యులందరినీ జైలు పాలు చేసి విడాకులు రాక ఏజ్ బారైపోయి మళ్ళీ పెళ్లిగాక ఇబ్బందులు జరుగుతున్నవి కొన్ని వేల మందిలో, కోట్ల మంది ఉన్నారు ఇవాళ. కోర్టు నిండా అవే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే వివాహం కావాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జన్మ నక్షత్రం, మీ రాసులు, మీ గ్రహాలు ఇవన్నీ చూడాలి. షష్టాష్టకాలు అని ఉన్నాయి. కారసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది, పితృదోషం ఉంది. ఇట్లాంటి దోషాలని కూడా చూపించుకొని అన్ని విధాలా బాగుంటాయనే పెళ్లి చేసుకోవాలి. అన్ని విధాలా బాగుందంటేనే పెళ్లి చేసుకోవాలి. కాదు నేను ఇట్లాగే చేసుకుంటాను అంటే మాత్రం బావిలో దూకుతాను, నాకు ఈతొచ్చు, నేను పైకి వస్తాను అనుకుంటాడు. బావిలో దూకినా, నదిలో దూకినా, ఎందులో దూకినా ఎప్పుడూ ఈత కరెక్ట్గా ఉండదు. ఆ ఈత నుంచి బయటికి రావడం చాలా కష్టం. సంసారం మహాసముద్రం. సంసార సముద్రంలో నుంచి బయటికి రావడం అంటే చాలా కష్టం. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా బాగున్నది. పడితే మాత్రం నడి సముద్రంలో పడ్డట్టే వివాహ విషయంలో. కాబట్టి జాతకాలు జాగ్రత్తగా చూపించుకొని వివాహాలు చేసుకోవటం ఇట్లా ఉండటం చాలా అవసరం. బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. బాగున్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక కొబ్బరికాయ ఉందండి, కొబ్బరికాయ పగలకుండా పైన పెంకు తీస్తాడు, కత్తి పెట్టి అట్ట కొడతాడు, కొట్టినప్పుడు పెంకు ఊడిపోతుంది. అదే కొట్టేటప్పుడు నీకు బాగున్నప్పుడు ఆ కాయ మీద పడకుండా చేతి మీద పడి చెయ్యి తెగిపోతుంది. ఈ చెయ్యి తెగిపోవటమా కొబ్బరికాయ పెంకు ఊడిపోవటం అంటే నీ భవిష్యత్తును బట్టి ఉంటుంది. కాబట్టి భవిష్యత్ అనేది భూత భవిష్యత్ వర్తమానాలు అంటారు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసుకోవాలంటే జ్యోతిష్యం. జ్యోతిష్యం ద్వారా మీరు తెలుసుకొని ముందుగా మీ ప్రవర్తన మార్చుకోండి. కారణం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ జ్యోతిష్యం చాలా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే కింద మా ఫోన్ నెంబర్ని సంప్రదించి మీ జాతకం చూపించుకొని ముందుకు అడుగు వేయండి. ఎప్పుడు కూడా మనం బాగుండాలంటే ముందు ఎట్లా చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం తీసుకొని చేస్తే బాగుంటుంది. దానికి మొట్టమొదటిగా జాతకం చూపించుకోవడం అవసరం. ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం, ప్రతి వాళ్ళకి కుజ దోషం. ఇది దేనికి వస్తుంది? జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం ఎందుకు వచ్చిందయా? పావును చంపితే వచ్చింది కాలసర్పదోషం. ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే, పావును చంపితే కాలసర్పదోషం ఉంది. మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే 7 జన్మాలు, 7 14 జన్మాలు కాలసర్పదోషం వస్తుంది. అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి, అందరం మంచిగా బతకాలి. హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట. క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూసేస్తారు. 2 చేతులు ఇట్లా దాపాడు. వాడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్నదేంటి పాపం, పుణ్యం లేదు. నీ పుణ్యమైన ధారము ఏమని చేయి దాపాడు. కాబట్టి పాపం చేయటం ఎందుకు, పుణ్యం చేయమని ధారపోయమని అడగటం ఎందుకు? అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం చెయ్యి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేరి. సత్యం పలకటం. శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం, మగ మనిషి స్త్రీ వ్యామోహం, ఇది శీలత. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిని తపస్సు ఇంకోట్లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మమేది.
ప్రతి జీవరాశి యందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. క్రోధం కన్నా శత్రుత్వం ఏది. క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చేయాలనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. అంగనామణి కన్నా భిన్నవమణి ఏది. ఆడ మనిషిని మించిన మణి ఇంకొకటి లేదుట. అందువల్ల నీ భార్యను భార్యగా చూడు, చెల్లెలు చెల్లెలుగా చూడు, పర స్త్రీని తల్లిగానో చెల్లెలుగా చూడు. అంగనామణి కన్నా అవమణి ఏది. రుణము కంటేను నరునకు రోగం ఏది. అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగం లేదు. రుణము కంటేను నరునకు రోగం ఏది. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట్లేదు. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. సర్వదా కీర్తి కంటేను స్వర్గం ఏది. నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు. దానంత స్వర్గం ఇంకోట్లేదుట. ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి. జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం, భర్తకి భార్య దైవం. ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు, నష్టము రాదు. నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు. స్వస్తి.